మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఆమె నవ్వు సిరిమల్లె పువ్వుల చిన్నారి పాపలా ఉంటుంది. ఆమె చీర కట్టిన చందమామ. ఎవరైనా ఆ అందానికి వందనం అభివందనం అనాల్సిందే. అందానికి అభినయము తోడైన సహజ నటి ఆమె. 2 దశాబ్దాలకు పైగా తన సహజ అభినయంతో హీరోయిన్గా తెలుగు సినీ ప్రపంచాలని ఏలిన నటి జయసుధ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంతే సహజమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటుంది. తెలుగులో మహానటి సావిత్రి, వాణిశ్రీల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి జయసుధ. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయే అతి కొద్ది మంది నటీమణుల్లో జయసుధ ఒకరు. అల్లరి పిల్లైనా, బాధ్యత గల భార్య అయినా, కరుణరసం ఒలికించే అమ్మాయినా ముందుగా గుర్తుకు వచ్చే పేరు జయసుధ. అందుకే ఇంటిల్లిపాదికి ఆమె దగ్గరయ్యారు. దాదాపు తెలుగులో అగ్ర హీరోలందరితో నటించారు జయసుధ. హీరోయిన్ అంటే కేవలం అందమే కాదు, అభినయము ఉండాలి అని నిరూపించిన నటి ఆమె. అందుకే గ్లామర్తో పాటు నటనకు అవకాశమున్న అనేక పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి పాత్రలకు జయసుధ తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేసుకున్నారు. ఎన్నో మెమరబుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జయసుధ 1959 డిసెంబర్ 17న జన్మించింది. ఆమె అసలు పేరు సుజాత. స్వస్థలం చెన్నై. మద్రాసులో పుట్టి పెరిగిన మాతృభాష తెలుగే. నటి, దర్శకురాలు విజయ నిర్మల జయసుధకు స్వయాన మేనత్త. చిన్నప్పుడే పండంటి కాపురం సినిమాతో తెరంగేట్రం చేసిన జయసుధ దాదాపుగా 300 చిత్రాలలో నటించింది. ఒక్క తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాలో కూడా నటించింది. తెలుగులో హీరోయిన్గా జయసుధ మొదటి చిత్రం లక్ష్మణరేఖ. కానీ గుర్తింపు తీసుకొచ్చిన సినిమా జ్యోతి. 1976లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నటిగా జయసుధకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్తో నటిగా జయసుధ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జయసుధ మంచి నటిగా గుర్తింపుతో పాటు అడవి రాముడు, డ్రైవర్ రాముడు లాంటి సినిమాలతో కమర్షియల్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. కె రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో కమర్షియల్ సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఓవైపు గ్లామర్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి తన సత్తా చాటుకుంది. ప్రేమలేఖలు, ఆమె కథ, ఇది కథ కాదు లాంటి సినిమాలు జయసుధకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. హీరోయిన్గా అలరిస్తూనే మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా కూడా నిరూపించుకున్నారు. నిర్మాతగా ఆది దంపతులు, కలికాలం, ఆంటీ, హ్యాండ్సప్ లాంటి చిత్రాలు నిర్మించారు జయసుధ. మధ్యతరగతి జీవితాలు, వారి సమస్యలే ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకొని తీసిన సినిమాలు కావడంతో విశేష ప్రేక్షకాదరణ పొందాయి. నిర్మాతగా కూడా జయసుధకు సక్సెస్ తెచ్చిపెట్టాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో గ్లామర్ హీరోయిన్గా, దాసరి నారాయణరావు లాంటి దర్శకుడి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే 28 సినిమాల్లో నటించింది జయసుధ. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మేఘ సందేశం, శివరంజని, ప్రేమాభిషేకం సినిమాలు నటిగా జయసుధకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో పాత్రలతో మెప్పించింది. దీంతో హీరోయిన్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అలాంటి గుర్తింపే తెచ్చుకుంది జయసుధ. ఫలానా క్యారెక్టర్ అనగానే జయసుధ పేరు గుర్తుకు వచ్చేలా మారింది. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఎవడు, శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలలో అమ్మగా చేసి తెలుగు సినిమాకు అమ్మ పాత్రలు చేయాలంటే జయసుధనే అనే పేరు తెచ్చుకుంది. ఇన్నాళ్ల కెరియర్లో హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అది అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన సూర్యవంశం. ఈ సినిమాలో బిగ్ బీకి జోడీగా నటించారు. ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ నిర్మిస్తే ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా సత్తా చాటింది జయసుధ. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఓటమి చెందడంతో రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి సినిమాలకే పరిమితమయ్యారు. మధ్యలో ఆమె భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య జయసుధను మరింత కుంగదీసింది. అయినా పడిలేచిన కెరటంలా మరలా సినిమాతో బిజీగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల విషయంలో సైలెంట్గా ఉన్న సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి చేస్తోంది. జయసుధ ఎంతోమంది స్టార్ హీరోలతో జత కట్టింది. అలా సీనియర్ ఎన్టీఆర్ మొదలు కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్ఆర్ ఇలా ఎంతోమంది సీనియర్స్తో ఆడిపాడింది. ముఖ్యంగా శ్రీదేవి, జయప్రద వంటి హీరోయిన్లు టాలీవుడ్ని ఏలుతున్న సమయంలోనే జయసుధ వారి పోటీతత్వాన్ని నిలదొక్కుని ఇండస్ట్రీలో కొనసాగింది.
అంతేకాకుండా శ్రీదేవి జయప్రదలు బాలీవుడ్కి వెళ్ళడంతో వాళ్ళు చేసే సినిమాలు అన్నీ జయసుధ దగ్గరికి వచ్చాయి. దాంతో ఈ హీరోయిన్ సౌత్లో టాప్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఇప్పటికే 2 పెళ్లిలైన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా జయసుధ 3వ పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. జయసుధ మొదట వడ్డే రమేష్ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ను పెళ్లి చేసుకుని ఆయనకు విడాకులు ఇచ్చాక బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు నితిన్ కపూర్ను పెళ్లాడింది. ఇక నితిన్ కపూర్ 2017లో సూసైడ్ చేసుకుని మరణించారు. భర్త చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు జయసుధ. అయితే జయసుధ గురించి ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటంటే 64 ఏళ్ల వయసులో జయసుధ రహస్యంగా 3వ పెళ్లి చేసుకుందనే రూమర్ వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఓ బిజినెస్ మ్యాన్తో తిరుగుతుంది జయసుధ. ఏ ఈవెంట్ జరిగినా కూడా జయసుధ ఆ బిజినెస్ మ్యాన్తో కలిసి రావడంతో చాలామంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, జయసుధ ఆ బిజినెస్ మ్యాన్ 3వ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ప్రచారం చేశారు. కానీ ఈ విషయంలో స్పందించిన జయసుధ అలాంటిదేమీ లేదు, ఆయన నా బయోపిక్ రాయడం కోసం ఇండియాకు వచ్చారు అంటూ చెప్పి కవర్ చేసింది. కానీ ఫిలిం ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం జయసుధ ఆ బిజినెస్ మ్యాన్ రహస్యంగా పెళ్లి చేసుకుందని, అందుకే ఆయన తరచూ జయసుధతో కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా రాణించారు జయసుధ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్గా నిలిచారు. అయితే ఇప్పుడు మాత్రం అడపదడప మాత్రమే సినిమాలో కనిపిస్తున్నారు. తన పాత్రకి ప్రాధాన్యత ఉండేని చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన అందాల తార స్టార్ హీరోయిన్గా దాదాపు 2 దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జయసుధ తనకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది. అందులో భాగంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోల గురించి మాట్లాడింది. టాలీవుడ్లో తాను 2 హీరోలను మాత్రమే అన్నయ్య అని పిలుస్తాను అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను సొంతగా ఫ్యామిలీగా భావించేది కొంతమందిని అని నిక్కచ్చిగా చెప్పారు. కుటుంబం అంటే కుటుంబమే. నా కుటుంబంలో ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబు మాత్రమే ఉన్నారు అని అన్నది. వాళ్ళు మాత్రమే నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు. అందుకే వారిని నా ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తాను అని అన్నారు జయసుధ. మోహన్ బాబు జంటగా చాలా సినిమాలు చేశారు జయసుధ. అర్ధాంగి, దేవత, శ్రీమతి గారు, ఓ తండ్రి తీర్పు, 7 అడుగుల బంధం, నా మొగుడు నాకు సొంతం లాంటి సినిమాలు 2 హీరోలతో చేశారు జయసుధ. వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాని ఎవరిని పడితే వారిని అన్నయ్య, అక్క అని పిలిచే అలవాటు నాకు లేదు. ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉంటాను అంటూ జయసుధ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ చూసిన జయసుధ పర్సనల్ లైఫ్లో మాత్రం కొన్ని ఒడిదొడుగులు చూస్తోంది.